ప్రతి మానవ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు వస్తాయి. కానీ కష్టం వచ్చిందని ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకోవద్దు. కష్టంలోనే మన జీవితం మనమేందో మనం నిలబెట్టుకోగలం. మన పేదరికము, మన డబ్బు లేనితనమే మనమేందో మనం నిలబెట్టుకోవాలి. డబ్బు లేదని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం ఇవన్నీ మానుకోండి. మంచిగా దైవ ధ్యానంతో ఉండండి. ఎప్పుడు దేవుడు రక్షా కవచంలో మనం అందరం ఉంటాము. అందరం ఎప్పుడు మనం దైవ వేదాలను, బుక్కులను, పురాణాలను చదువుకుంటా రుక్మిణి కళ్యాణం చదువుకుంటే మన ఉండే జాతక దోషాలు పోయి దోషాలు రాకుండా కూడా చేయగల శక్తి ఈ రుక్మిణి కళ్యాణంలో ఉంది. మనందరి జీవితం మారుతుంది. ప్రతి ఒక్కరికి అందరు మనుషులమే. సో అందరి ఇల్లు లక్ష్మీ నివాసం కావాలంటే ఇది ఒక్కటి చేసుకో. లక్ష్మీ నివాసం అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా మనం అందరం బాగుండాలి అని 10 మంది గురించి ఆలోచించి 10 మంది మీ ఇంటికి వస్తా పోతా అంటే అది లక్ష్మీ నిలయము అంటారు. శివకవచం ఉంది, రోజు చదువుకుంటే రాజ